అరెస్ట్ అయినని మాత్రమే తెలుసు, ఇంకా దానికి శిక్ష పడాలి కదా. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన ప్రకారంగా వాళ్ళు చేశారు, మిగతాది ఇంకా కోర్టు చూసుకోవాలి కదా. ఇప్పుడు పూర్తిగా హ్యాపీనెస్ అయితే ఏం లేదు, తనకు ఖచ్చితంగా శిక్ష పడాలి, అదే నేను కోరుకుంటుంది. అయితే ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారు ఏంటి అంటే, గతంలోనే ఆల్రెడీ ప్రూఫ్స్ కానీ లేకపోతే మీ మ్యారేజ్ వీడియోస్ కానీ ఆరెంజ్ ఫొటోస్ కానీ అడగడం జరిగింది, మరి ఇప్పుడు అవి ఏమైనా ప్రవేశపెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే ఈ కేసుకి ఏమైనా బలపడే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. మీరు కూడా ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, నేను కోర్టుకి సబ్మిట్ చేసుకుంటాను. నేను లీగల్గానే వెళ్తున్నాను కాబట్టి నేను చేసుకుంటాను. నేను కొన్ని పర్సనల్గా ఉంటాయి కాబట్టి నేను మీకు ఇవ్వలేను. సో నా కేసు కూడా సార్ చూస్తున్నారు, నేను ఆయనకు సబ్మిట్ చేశాను, పైన మహిళా కమిషనర్ కూడా నేను సబ్మిట్ చేశాను. సో నేను కోర్టు ద్వారానే వెళ్ళిపోతాను. ఇప్పటికీ మీడియాకి ఏమి ఇవ్వాలనుకోవట్లేదు అంటే పర్సనల్ అంటే వేరే మ్యారేజ్ ఫొటోస్ ఇప్పుడు నాకు కూడా కొన్ని డీటెయిల్స్ నాకు నిన్ననే వచ్చాయి. ఆ దరిద్రుడు చేసిన ఘనకార్యం నేను ఒక్కదాన్నే కాదు, చాలామంది అమ్మాయిలు ఉన్నాడు, ఒక నన్నే కాదు, వాడు కొంతమందిని పెళ్ళిళ్ళు చేసుకోవాలని చెప్పి కూడా కొన్ని తాళీలు తెచ్చిపెట్టుకున్నాడు. నాకు నిన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది.